ఆయన చెప్తున్నారు కదా లక్ష్మణరావు గారు టైం అయిపోతుంది. ఇందాక అరుణ్ గారి టైంలో మాట్లాడారు, ఆవిడ టైం అయిపోయింది. ఇప్పుడు లక్ష్మణరావు గారి టైం కూడా అయిపోతుంది. ఒక్క నిమిషం చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు మీరు తగ్గేదే లేదు అంటున్నారు. కాస్త సంయమనం పాటించండి. ఆయన మ్యూట్ చేయండి చిట్టిబాబు గారిని కాసేపు. బాబు కాసేపు ఆయన మ్యూట్ చేయండి. పీసీఆర్ కాసేపు ఆయన మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు ప్లీజ్ కంటిన్యూ 1 minute. మనం ఇంకో గెస్ట్ కూడా ఉన్నారు, మాట్లాడాలి. రైట్ సార్, నేనేదంటే లక్ష్మణరావు గారు, మీరు అసలు పోలిక అనేది సరికాదండి. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఇందుకలా రాయపట్నం గారు ఏమని మాట్లాడుతూ ఉన్నారు. పిఠాపురంలో తొలిసే తెలియక ఏంటండి, పిఠాపురంలో చనిపోయినటువంటి వ్యక్తి ఒక ఎలక్ట్రీషియన్, జనసేన పార్టీ కార్యకర్త. ఆ కార్యకర్త చనిపోయాడు. ఒక దళితుడు, ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. కనీసం ఆ వ్యక్తికి నష్టపరిహారంలో ఆ ఊర్లో ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులందరూ ఊరి నుంచి వెలువేశారు. ఏ శతాబ్దంలో ఉన్నాం మనం? ఏ శతాబ్దంలో ఉన్నాం? ఈ రోజుల్లో కులాల మధ్య మతాల మధ్య చదివించే బాధ్యత కూడా పార్టీ తీసుకుంది. మన కళ్ళు మన దగ్గర ఉండాలి, చెవులు కళ్ళు పార్టీ వైసీపీ పక్కన కూర్చోబెట్టి మీరు మళ్ళీ దాన్ని కలిసి చేస్తున్నారు. చెవులు మన దగ్గర కాపులు తీయకూడదు, గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ తీస్తారు జనాలు. ఈ రాష్ట్ర ప్రజలు రోడ్డు మీద పవన్ కళ్యాణ్ చేస్తారు. ఆ రాష్ట్రం దగ్గరలో ఉండే ప్రజానాయకులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజానాయకులు అంటే జగన్మోహన్ రెడ్డి నిరూపించుకున్నారు. ఈరోజు ప్రజల భ్రమణ మీలాంటి పరదాలు పెట్టుకుని సిగ్గుండలో ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? నక్కగా నాలుగులో కలిగితే మహిళలతో జాగ్రత్తగా మాట్లాడాలి. లక్ష్మణరావు గారు మహిళలతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. చిట్టిబాబు గారు మీరు ఆగండి సార్. చిట్టిబాబు గారు ఆగండి. మనతో ఫోన్ లో ఒకళ్ళు అందుబాటులో ఉన్నారు. మళ్ళీ వస్తాను, దయచేసి ఒక్క నిమిషం. ఫోన్ లో లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తాను. లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తాను. లక్ష్మణరావు గారు దయచేసి ఆగండి. ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు మనతో జనార్దన్ రెడ్డి గారు, కాలర్ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్, దయచేసి ఆగండి. దయచేసి సమయంలో పాటించండి ప్లీజ్. దయచేసి సమయంలో పాటించండి. రైట్ లక్ష్మణరావు గారు మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతోటి జనార్దన్ రెడ్డి గారు విజయవాడ నుంచి ఫోన్ లైన్లో కాలర్ అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. జనార్దన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. మామూలుగా పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక అనే దాని మీద నడుస్తుందండి. అసలు ఈ పోలిక లాంటిదే పెట్టకూడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే ఆయన చాలా గొప్ప ఆయన. మరి అక్కడ ఒక చిట్టిబాబు గారు అని చెప్పి ఒక ఆయన, మరి ఆయన మాట్లాడి ఆయన చదువుకున్న ఆయన లాగా ఉన్నారు. అజ్ఞానులు ఎన్ని పాపాలైనా చేయొచ్చు, జ్ఞానులు ఒక పాపం చేసినా కుటుంబం కొట్టుకుపోతుంది. మరి ఈ మాత్రం ఇంగిత జ్ఞానం మొన్న చూసాం. చూడక ముందు ఒక్కసారి చూడాలంటే ఓకే, చూసిన తర్వాత ఇంకా వచ్చి కూర్చుని జ్ఞానాలు మాట్లాడుతుంటే మనం మాట్లాడతాకి ఏం మిగలదండి. లక్ష్మణరావు గారు ఆగండి. ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కావాలి కదా, అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావాలి కదండి. లక్ష్మణరావు గారు అసలు మాట్లాడినోడు సార్, మాట్లాడినోడు ఒకసారి. చిట్టిబాబు గారు దయచేసి ఆగండి. మీరు కూడా సమయం కోల్పోతే ఎట్లా? మ్యూట్ చేయండి ప్లీజ్. ఒక్క నిమిషం ప్యానల్ లో ఒకసారి మ్యూట్ చేయండి. ఒక్కసారి ప్యానల్ లో మ్యూట్ చేయండి ప్లీజ్. సార్ ఒకసారి ప్యానల్ మ్యూట్ చేయండి. సార్ ఒక్కసారి జనార్దన్ గారు మీరేం చెప్పదలుచుకున్నారో వ్యక్తిగతంగా తిట్టకుండా మీరేం చెప్పదలుచుకున్నారు చెప్పండి ప్లీజ్ దయచేసి. పవన్ కళ్యాణ్ గారు అనే ఆయన డిప్యూటీ సీఎం పదవో లేకపోతే ఇంకో సెంట్రల్ మినిస్టర్ పదవో లేకపోతే సీఎం పదవో ఆయనకు అసలు అంత కష్టపడాల్సిన అవసరం లేదు ఆయనకి. అలా వచ్చి ఇచ్చేవారు అనమాట.
ఆయన సపోర్ట్ చేస్తే చాలు పార్టీకి, అలా వచ్చి ఇచ్చేవారు. ఆయన జనం మంచి కోరి జనం కోసం వచ్చిన మనిషి ఆయన. ఆయనకి ఇంకొకరికి పోలికలు ఏంటండి? ఆ పోలికే లేదు. రైట్. ఇప్పుడు ఓవరాల్ గా మీరు ఏమంటారంటే జగన్ కంటే కూడా పవన్ ప్రజానేతని మీరు అంటారు. అసలు 1000% అండి. రైట్ జనార్దన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. రైట్ రైట్ అండి. రైట్. ఇప్పుడు మనం ఒకసారి వంశీ గారి దగ్గరికి వెళ్దాం. వంశీ గారు ప్లీజ్ కంటిన్యూ సార్, ప్లీజ్. ఇందాక మీరు చాలా తక్కువ సమయమే ఇచ్చాం మీకు, ప్లీజ్ మీరు మాట్లాడండి ప్లీజ్. అవును, రైట్. ఏమర్థమైంది సార్ మాట్లాడటానికి? ఇక్కడ చిట్టిబాబు గారు లక్ష్మణరావు గారు చెలరైపోయి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళిద్దరూ క్రాస్ టాక్ చేశారు సార్. ఇప్పుడు లక్ష్మణరావు గారు ఏం చెప్తా ఉన్నారంటే సింగిల్ గా పోటీ చేసి 151 గెలిచాడు, సో జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడు అని చెప్తా ఉన్నాడు. ప్రజానాయకుడు అనుకుని ఓట్లేశారు, 151 గెలిచాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎంతో రుజువైంది, లాగి పెట్టి కొడితే 11కు పడ్డారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తా ఒక్కటి కూడా గెలవలేదు అని అనుకున్నారు. సో పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రజలకు పూర్తి అవగాహన లేక 1 గెలిపించారు, అందులో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏంటో, ఆయన ప్రజాసేవ చేసేటటువంటి విధానాలు ఏంటో, పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం ఏంటో తెలుసుకుని ఈ రోజు 100% స్ట్రైక్ రేట్ తోటి 21 అవుట్ ఆఫ్ 21 అండ్ ఆల్సో ఎన్ని ఎంపీ స్థానాలు పోటీ చేస్తే అన్ని ఎంపీ స్థానాలు గెలిపించారు. లక్ష్మణరావు గారు ఇందాక అసలు ఎస్సీలని డిప్యూటీ సీఎం గారు బీసీలు గారు మాకేమైనా పని లేకొచ్చామనుకుంటారా? మ్యూట్ చేస్తారా? మాట్లాడొచ్చా లక్ష్మీనాథ్ గారు? మ్యూట్ అయ్యారు సార్, ఎప్పుడో మ్యూట్ అయ్యారు, మీరు కంటిన్యూ చేయండి. ఓకే. ఇప్పుడు ఇందాక రేగిడి లక్ష్మణరావు గారు చెప్తా ఉన్నారు, ఇప్పుడు ఎస్సీ డిప్యూటీ సీఎం ఉన్నాడంట, బీసీ డిప్యూటీ సీఎం ఉన్నాడంట, కాపు డిప్యూటీ సీఎం ఉన్నాడంట, రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు. సరే, ఎస్సీ డిప్యూటీ సీఎం ఉన్నందువల్ల ఎస్సీల మీద హత్యాకాండలు ఆగలేదు కదా. ఎంతమంది ఎస్సీలు చంపేశారు? ఒక ఎస్సీ